హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. చాలామంది వెయిట్ చేస్తున్నారు వేకెన్సీ లిస్ట్ పెట్టండి అని. సో చాలా జిల్లాల నుంచి మనకు కామెంట్ బాక్స్లో మెసేజ్ అనేది పెట్టడం జరుగుతుంది. నేను ఎక్కువ కామెంట్స్ ఉన్న జిల్లాను పిక్ చేసుకొని అందులో ఉన్న వేకెన్సీ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఎవరైనా మీ జిల్లాలకు సంబంధించిన వేకెన్సీ లిస్ట్ పెట్టండి అని కామెంట్ బాక్స్లో చేయండి. ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. ఎక్కువ మెజారిటీ ఉన్న డిస్టిక్ని ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ప్లీజ్ నా వీడియో కనుక ఎవరికైనా యూస్ఫుల్ అయింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను వేకెన్సీ లిస్ట్ కానీ లేకపోతే నోటిఫికేషన్ డేట్స్ కానీ వీడియో చేసి పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈరోజు చూసేది రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఐసిడిఎస్ వేకెన్సీస్ అనేటివి చూడడం జరుగుతుంది. సో ఇక్కడ మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యంగా మనం 2024కు సంబంధించిన వేకెన్సీస్ అనేటివి జిల్లాల వారీగా మనకు ఆల్రెడీ ప్రభుత్వం దాదాపు 11,000 దాకా ఉన్నట్లు చెప్పింది. సో దాంట్లో ఒక్కొక్క జిల్లా నుంచి ఉన్న వేకెన్సీస్ నేను ఒక్కో వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఈరోజు మనం ఎంపిక చేసుకునేది రాజన్న సిరిసిల్ల జిల్లా. సో ఇక్కడ దీంట్లో ఈ డిస్టిక్లో చూసిన మండలాలు ఒకసారి చూడండి. ఇల్లంతకుంట, గంభీరావుపేట, కోనరావుపేట, ముస్తాబాద్, రుద్రంగి, సిరిసిల్ల, తంగళ్ళపల్లి, వీరన్నపల్లి, వేములవాడ రూరల్, వేములవాడ అర్బన్, ఎల్లారెడ్డిపేట. సో ఇట్లా మండలాల వైజ్గా మనకు ఉండడం అనేది జరిగింది. ఇక్కడ ఈ మండలాలలో ఉన్న అంగన్వాడీ టీచర్ వేకెన్సీస్ కానీ, ఆయా వేకెన్సీస్ కానీ, మినీ అంగన్వాడీ వేకెన్సీస్ కానీ ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి మండలాలలో అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తున్నాను. సో ఇల్లంతకుంటలో చూడండి, మనకు 2 టీచర్ పోస్టులు, 1 ఆయా పోస్టు, మినీ అంగన్వాడీ పోస్టులు అనేది లేదు. గంభీరావుపేటలో చూడండి 1 ఉంది. కోనరావుపేటలో అయితే 4 ఉండడం జరిగింది. అలాగే ముస్తాబాద్లో అయితే 1 అంగన్వాడీ టీచర్ పోస్ట్, 2 ఆయా పోస్టులు. రుద్రంగిలో అయితే 4 టీచర్ పోస్టులు, 2 ఆయా పోస్టులు. సిరిసిల్లలో చూసినట్లయితే 3 టీచర్ పోస్టులు మరియు 3 ఆయా పోస్టులు. వేములవాడ రూరల్, వేములవాడ అర్బన్లో చూసినట్టయితే 4, 5 టీచర్ పోస్టులు, అలాగే 4, 3 ఆయా పోస్టులు. ఎల్లారెడ్డిపేటలో చూసినట్టయితే 4 టీచర్ పోస్టులు. అంటే మొత్తంగా టీచర్ పోస్టులు చూసినట్టయితే 27 టీచర్ పోస్టులు అనేది మనకి ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే మనకు మినీ అంగన్వాడీ పోస్టులు చూసినట్టయితే మనకి ఇక్కడ ఈ మండలాలలో అంటే కోనరావుపేట, ముస్తాబాద్, రుద్రంగి వీటిల్లో ఎక్కడ కూడా మినీ అంగన్వాడీ వేకెన్సీ అనేది లేదు. ఒక్క మనకు వేములవాడలో మాత్రమే 2 మినీ అంగన్వాడీ వేకెన్సీస్, కోనరావుపేటలో 1 మినీ అంగన్వాడీ పోస్ట్ అనేది ఉండడం జరిగింది. అంటే ఆయా పోస్టులు మొత్తం 33, అలాగే 3 మినీ అంగన్వాడీ పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో ఎవరైనా ఎలిజిబుల్ పర్సన్స్ అయి ఉండి ఇంట్రెస్ట్ ఉన్నవారైతే ఖచ్చితంగా నోటిఫికేషన్ రాగానే అప్లై చేసుకోండి. ఇక్కడ 4 ఇక్కడ చూడండి, మనకు కోనరావుపేటలో కానీ, వేములవాడ రూరల్లో కానీ, రుద్రంగిలో కానీ మనకు టీచర్ పోస్టులు అనేది ఎక్కువగా ఉన్నాయి. సో ఆయా మండలాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోవడానికి అన్ని డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకొని పెట్టుకోండి. టీచర్ పోస్టులు 27, ఆయా పోస్టులు 33, మినీ అంగన్వాడీ పోస్టులు 33. మనకు ఈ విధంగా వేకెన్సీ లిస్ట్ అనేది అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం చాలామందికి ఉన్న విషయంలో డౌట్ ఏంటి అంటే అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, నోటిఫికేషన్ వచ్చిందా, నోటిఫికేషన్ వస్తే ఎలా తెలుసుకోవడం అనేది. నోటిఫికేషన్ వస్తే నేను దాదాపుగా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ రాగానే మీ జిల్లాలకు సంబంధించిన అప్డేట్స్ అనేటివి తెలుసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే ఇక్కడ మనకు టోటల్ పోస్టులు చూసినట్టయితే 63+. అంటే మనకి ఈ వేకెన్సీ లిస్టు మార్చి వరకు తీసుకున్న వేకెన్సీ లిస్ట్. అయితే ఏప్రిల్లో, మేలో కొంతమంది టీచర్స్కి రిటైర్మెంట్ తీసుకున్నారు కదా 65+ ఉన్న వాళ్ళు. సో అలా ఇంకా 13 వేకెన్సీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా మనకు 63+ పోస్టులు అనేవి ఉన్నాయి. ఎవరైనా ఎలిజిబుల్ పర్సన్ ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. మనకు కావాల్సిన అంటే ఏం అర్హత ఉండాలంటే ఖచ్చితంగా 12th పాస్ అయి ఉండాలి. సో ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది 18 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు ఉంటుంది. మరియు మనకు క్యాస్ట్ వైజ్గా అంటే ఎస్సీ, ఎస్టీ ఇలా రిజర్వేషన్ వారిగా ఏజ్ రిలాక్సేషన్ అంటే 55, 60 ఇట్లా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇంకా మెయిన్ విషయం ఏమిటి అంటే మనకు ఎలాంటి
ఫీజు అనేది అంటే అప్లికేషన్ చేసుకుంటే ఎలాంటి ఫీజు అనేది ఉండదు. ఓన్లీ జస్ట్ ఆన్లైన్లో చేసినందుకు 50 రూపీస్ ఆన్లైన్ ఛార్జ్ తీసుకుంటారు అంతే. సో ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటివి అంటే 10th 12th మార్క్ షీట్ అంటే మెమోస్, మన దగ్గర ఉన్న 2nd క్లాస్ టు 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, మ్యారేజ్ రిజిస్టర్